హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరో వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఎర్లీ మార్నింగే లేవడంతోటే చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే ముందుగా వాకిలైతే ఊడ్చుకోవడం. తర్వాతే ఏ పనైనా కాబట్టి వాకిలైతే ఊడ్చేస్తున్నాను. వాకిలి ఊడ్చడం అయిన తర్వాత అయితే నాకు సగం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. తర్వాత చేసుకునే పనులు అయితే కాస్త అటు ఇటుగా అయిపోతూ ఉంటాయి. ఇంకా నీళ్లు చిమ్ముకుని ముగ్గైతే పెట్టేసి అంట్లన్నీ తోమేసి కిచెన్లోకి వచ్చేసి కౌంటర్ టాప్ అంతా కూడాని ఒకసారి తుడుస్తున్నాను. ఈ లోపు అయితే వాళ్ళ పని అయితే వచ్చింది. మా వారైతే మార్నింగ్ 4కే వెళ్ళిపోయారు మనుషులు తీసుకుని. మా వారు ఫోన్ చేసి పని ఉంది అనేసరికి కొంతమంది అయితే వెళ్తున్నారు. ఇంకా నాకైతే టిఫిన్ ప్రిపేర్ చేయడం షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా మా పాపకి బాక్స్లోకి అయితే వంకాయ ఫ్రై చేద్దామనేసి వంకాయలు కట్ చేసి 3 టైమ్స్ వరకు కడిగి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి ప్రక్కనైతే పెట్టేశాను. ఈ లోపైతే రైస్ కుక్ అయిపోయింది. రైస్ అయితే వంపేసి రైస్ని హీట్ చేసి దింపి పెట్టేస్తున్నాను. రైస్ని ఏంటంటే వార్చను, ఇలా గంజిని వంపేసి కాస్త హీట్ చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే అన్నం పొడి పొడిగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడైతే బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, తాలింపు దినుసులు, అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప అయితే బాక్స్లోకి గుత్తి వంకాయ చెయ్యమ్మా అని అడిగింది, కానీ టైం లేదనేసి ఫ్రై చేసేస్తున్నాను. నేనైతే వంకాయ రొయ్యలు ఇగురు పెడదాం అనుకున్నాను. టైం సరిపోదనేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కాస్త కరివేపాకు, వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుతున్నాను. కలిపి లిడ్ క్లోజ్ చేసి కాస్త మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్ వేస్తున్నాను. కారం ఏంటంటే ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టిన కారం అన్నమాట. కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర కట్ చేసేసి వేసిస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మా పాపకైతే బాక్స్ పెట్టేస్తాను. మా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అయితే బీరకాయ ఫ్రై పెడతాను. అలానే చింతకాయ బెత్తుల పులుసు కూడా పెడతాను. మా బాబుకి అయితే బీరకాయ ఫ్రై అనమాట, మా వారికి అయితే చింతకాయ బెత్తుల పులుసు అనమాట. ఇంకా మా పాపకి బాక్స్ పెట్టేశాక మా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి బీరకాయ ఫ్రై పెడుతున్నాను. అది స్లోగా ఫ్రై అవుతుంది. ఇటు ప్రక్కన అయితే చిన్న బెత్తి చేపలు చింతకాయ పులుసు కర్రీ వండుదామనేసి బాండీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమీ రానవసరం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి బీరకాయ ఫ్రై అయితే అయిపోయింది, దింపి పెట్టేశాను. ఇప్పుడైతే చిన్న బెత్తులను అయితే వేసేస్తున్నాను. ఈ చిన్న బెత్తులను అయితే కాసే బెత్తులు అని కూడా అంటాము మేము. ఈ బెత్తులు అయితే కాలువలో కట్లు వేస్తాము, కట్లు పడతాయి అన్నమాట. చాలా చాలా టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఉప్పు, పసుపు, కారం వేసి వాటర్ యాడ్ చేసేసాను. ఈ బెత్తి చేపల్లోకి మసాలాలు ఏమి వేయను. ఈ చిన్న బెత్తి చేపలు పత్యానికి కూడా బాగుంటాయి. ఇదేంటంటే చిన్న బెత్తి చేపల జన అన్నమాట. ఈ జన మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ జన మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేను ఈ బెత్తులను చేసినప్పుడైతే జాగ్రత్తగా తీస్తాను జన. ఇప్పుడైతే కర్రీ కాస్త దగ్గరగా అయిన తర్వాత చింతకాయ పులుసు పోస్తున్నాను. చింతకాయ పులుసు అయితే చింతకాయలు తీసుకొచ్చినప్పుడే శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టి గుజ్జు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చింతకాయ కాసే బెత్తుల పులుసు అయితే పులుసు అంతా కూడా బెత్తులకు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా చింతకాయ బెత్తుల కూర కూడా దగ్గరగా అయిపోయింది. ఇంకా కొత్తిమీరను వేసి దింపి పెట్టేశాను. ఇంకా మా వారైతే పని నుంచి వచ్చేసారు. ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. ఇంట్లో అయితే కొన్ని సరుకులు అయిపోయాయి, దండి బజార్కి అయితే వెళ్తాము అని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సెంటర్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి దండి బజార్కి అయితే వచ్చేసాము. మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే షూట్ చేసి 10 డేస్ వరకు అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అవ్వలేదు. నాకు కొంచెం ఫీవర్గా ఉండడం వలన
అందుకనేసి వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి కావలసిన సరుకులన్నీ తీసుకుంటున్నాను. మా వారైతే బిల్లు చాలా అవుతుంది, వచ్చాయి సరిపోతాయిలే సరుకులు అంటున్నారు. కిచెన్లో ఏమేమి సరుకులు కావాలో మన లేడీస్కి మాత్రమే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. తీసుకున్న సరుకులు అయితే ఇవే ఫ్రెండ్స్.